ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ప్రియులారా. పోయిన వారము బిడ్డను చంపిన తల్లి అని మనం ధ్యానించాం వాక్యాన్ని. దాని తరువాయి భాగముగా మనం ఈరోజు ఎందుకు ఆ కరువు వచ్చింది అని లోతుగా మనం ధ్యానించబోతున్నాం. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా 28వ వచనం, ఆ స్త్రీ ఇదిగో ఈమె నేడు నీ బిడ్డను తిందుము, రేపటికి నా బిడ్డను తిందుము అనెను. అట్లే నా బిడ్డను వండి తింటిమి. మరునాడు ఆమె బిడ్డను తిందమని అడగగా తాను వానినెక్కడో దాచినది అని చెప్పెను. ఆ మాటలు ఆలించిన రాజు విచారముతో బట్టలు చింపుకొనెను. అప్పుడు రాజు ప్రాకారంపై నుండెను గదా, అక్కడి జనులు అతడు వెలుపలి దుస్తుల మాటున గోనె తొడుగుకొని ఉండుట గమనించిరి. అతడు కోపముతో మండిపడుచు, నేడు ఎలీషా తల తీయింపనేని ప్రభువు నన్ను శిక్షించునుగాక అని పలికెను. ఇక్కడ మనం గమనించాలండి ఒక మాట. అదేంటంటే, 2 స్త్రీలు న్యాయం కోసం రాజు దగ్గరకు వచ్చారు. రాజు ఏమంటున్నాడు అంటే, నేనేం సహాయం చేయలేను అంటున్నాడు. రాజబుద్ధి అంటుంటామండి. అంటే రాజులకు ఇవ్వడం కానీ నో అని అనడం తెలియదండి. అదే రాజరికం అంటే. అంటే అది వాళ్ళకు వచ్చేస్తుంది అట్లా. కానీ ఇక్కడ రాజు ఏమంటున్నాడంటే, ఎట్లాంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడంటే, నేనేమి సహాయం చేయలేనమ్మా అని రాజే చెప్తున్నాడండి. అంత భయంకరమైన కరువు అక్కడ వచ్చింది. ఎప్పుడైతే ఈ స్త్రీలు ఈ మాట చెప్పారో, మాకు న్యాయం చెప్పమన్నారో, ఆయన తన వస్త్రాలు చింపుకొని విచారముతో మండిపడి ఏమంటున్నాడంటే, ఇది ఎలీషా వలనే వచ్చింది, ఆ ఎలీషా తల రేపటికల్లా నేను తీయించకపోతే ప్రభు నన్ను శిక్షించునుగాక అని ఎలీషాని ఈ రాజు దూషిస్తున్నాడు. చాలాసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న కష్టాలకు, ఇబ్బందులకు, సమస్యలకు ఎప్పుడు మనం వేరే వాళ్ళే కారణం అనుకుంటాం. వాళ్ళ వల్లే ఇలా జరిగింది, వీళ్ళ వల్లే ఇలా జరిగింది, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని చెప్పి మనం ఈజీగా వేరే వాళ్ళపైన మనం నెట్టేస్తుంటామండి. కానీ ఎందుకు ఇలా జరిగింది, నా తప్పేమిటి అని మనం చాలా తక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ రాజు ఏమంటున్నాడంటే, రేపటికల్లా నేను ఆ ఎలీషా తల తీయిస్తా అన్నాడు. పిల్లరా, మనము ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఎందుకు కరువు వచ్చింది అని మనం ధ్యానిస్తే, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే వాక్యం ఇట్లా పలుకుతుంది. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం, ఇజ్రాయేలు పెద్దలు కొందరు ప్రభు చిత్తమును ఎరగగోరి నా చెంతకు వచ్చి కూర్చుండిరి. అంతటా ప్రభువాని నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ప్రజలు తమ హృదయములను విగ్రహములకు అర్పించిరి, అవి వారిని పాపములోకి నడిపించుచున్నవి. ఇట్టి వారికి నేను నా చిత్తమును తెలియజేయుదునా అని దేవుడు అంటున్నాడు. ప్రవక్త దగ్గరికి దేవుని చిత్తం తెలుసుకోవటానికి ఇజ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా, వీరి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, వారి హృదయంలో విగ్రహాలు నేర్పుకున్నారు. అంటే మనం అన్యులు అనుకుంటామండి. ఇక్కడ దేవుడు అన్యుల గురించి మాట్లాడట్లేదండి. ఆయన ఏమంటున్నాడంటే, నేను దేవుని బిడ్డనే, నేను క్రిస్టియన్నే, నేను క్యాథలిక్నే, నేను దేవుని నమ్మాను అని అనుకుంటున్న వాళ్ళందరితో ఆయన మాట్లాడుతున్నది ఏమిటి అంటే, నిజంగా నీ హృదయంలో దేవుడికి ప్రథమ స్థానం ఉందా? దేవుడు ఆజ్ఞలో ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, అంటే నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యావేను ప్రేమించి సేవించాలి, ఆయనను ప్రేమించాలి. ఇదే దేవుని ఆజ్ఞ. ప్రియులారా, ఈ ఆజ్ఞ మనం చూస్తూ ఉంటే దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? మన హృదయం దేవుడికి కావాలి. ఆయన ఏమంటున్నాడంటే, మీ హృదయము నాకు దూరంగా ఉన్నది. దేవుడి కంటే ఏదైతే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామో ప్రియులారా, అప్పుడు మనం దేవునికి అన్యులుగా మారిపోతున్నాం. ఫిలిప్పీ రాసిన లేఖలో వాక్యం అంటుంది, వారి దేహవాంఛలే వారికి దేవుడయ్యాడు అని. అంటే వారి కడుపే వాళ్ళకి దేవుడు, వాళ్ళ సుఖమే వాళ్ళకి దేవుడు, డబ్బే వారికి దేవుడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీ. అయితే ప్రియబిడ్డ, దేవుడి కంటే నువ్వు అధికంగా ఏది నువ్వు ప్రేమిస్తావో అదే నిన్ను దేవుడి నుంచి దూరంగా చేస్తుంది.
అప్పుడు మనం దేవుడికి అన్యులుగా మారిపోతాం. అన్యులని దేవుడు అడగడు, ఫస్ట్ మనల్ని అడుగుతాడు. నిజంగా నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమిస్తున్నావా? లేకపోతే ఒక డివైడెడ్ మైండ్ నీకుందా? ద్వంద్వ మనస్సు నీకుందా? నీ హృదయంలో అంటే హృదయంలో భాగాలు ఉంటాయి. అంటే ఇంత దేవుడికి, ఇంత నా భార్య, ఇంత నా జాబ్, ఇంత డబ్బులు, ఇంత నా సుఖం, ఇంత ఇది. అయితే కంపార్ట్మెంట్గా డివైడ్ చేసి మనం దేవుణ్ణి సేవిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే నీ పూర్ణ హృదయముతో నీవు దేవుణ్ణి ఆరాధించాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి వారికి నా చిత్తం నేను ఎట్లా తెలియజేస్తాను అని దేవుడు అంటున్నాడు. పిల్లరా, ఎవరైతే దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోతారో వారిపైన వస్తున్న శిక్షలు ఏంటి అని మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రభువైన యావే ఇట్లు చెప్పుచున్నాడు, నేను యెరూషలేము మీదికి పోరు, కరువు, వన్యమృగములు, రోగములు అను కఠిన శిక్షలను 4 పంపి అచట నరులని పశువులని నాశనం చేయ తీర్పు తీర్చని ఎడల అట్టివారు ఉండినను దానిని వాళ్ళు రక్షింపలేరు అని దేవుని వాక్యం పలుకుతాంది. అంటే విజ్ఞాపన చేసే వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వాళ్ళ ప్రార్థన ఏం చేసినా సరే వాళ్ళని ఎవరు రక్షించలేరు అని దేవుడు అంటున్నాడు. పిల్లరా, ఎప్పుడు మన హృదయాలు దేవుడికి దూరంగా వెళ్ళిపోతే, ఆయన ఆజ్ఞల్ని మనం విడిచిపెడితే, ఆయన మార్గాలు మనం విడిచిపెడితే ఇలాంటి 4 శిక్షలు ఆయన ఇజ్రాయేలు ప్రజల మీదకి పంపిస్తానని దేవుని వాక్యం రాయబడింది. ఏంటండి? మొదటగా వాక్యం ఏం చూస్తున్నాము? పోరు అంటే యుద్ధం. ఇప్పుడు మనం చూసినట్లయితే దేశంపైకి దేశం యుద్ధం, మనుషులపైకి మనుషుల యుద్ధం, కులాల పేర యుద్ధం, మతాల పేర యుద్ధం, ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతున్నాయి. గృహాలలో యుద్ధం, ఇంట్లో ఒకరంటే ఒకరికి పడదు. ఇవన్నీ జరుగుతూ ఉంటున్నప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే దేవునికి, దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇదే పోరు ప్రియులారా. అంటే శాంతి లేదు, సమాధానం లేదు. రెండోదిగా కరువు అని మనం చూస్తున్నాం. కరువు అంటే మనం మామూలుగా చూస్తే ఈరోజు మానవత్వం కరువు అయిపోయింది అంటున్నాం. అంటే ఏంటి కరువు? ప్రేమ కరువు, అనురాగం కరువు, మంచితనం కరువు. ప్రియులారా, ఇలాంటివన్నీ కరువులు అన్నమాట. కరువు అంటే కేవలము తిండి నీళ్ళు మాత్రమే కాదండి. ఇలాంటి ఒక భయంకరమైన కరువు. ఈరోజు చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది. అందుకే ఏమంటున్నారంటే ప్రేమనే లేదు, ప్రేమ కరువు అయిపోయింది అంటుంటారు. ఈ కరువు కుటుంబాలకు వచ్చేసింది ప్రియులారా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మూడోదిగా మనం చూస్తే అక్కడ వాక్యం ఏమంటుందంటే వన్యమృగాలు. వన్యమృగాలు అంటే ఎక్కడి నుంచో వచ్చి ఒక జంతువులు మనం చంపేస్తాయి. ఆ రోజులు అలా చంపేసేవండి. అంటే మనము పాత నిబంధనలో చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు సనిగినప్పుడు తాపకరమైన సర్పములు పంపి ఆ సర్పాలు వాళ్ళని కాటేస్తే వాళ్ళు చనిపోయారు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే ప్రియులారా, మనుషులే పశువులాగా మారిపోతున్నారు. చూడండి, మనము చూసామా సూచన సేతు అని. సొంత బిడ్డను, ఆ మొక్కతే కాదండి, చాలా మనం చూస్తున్నాం. చాలా సంఘటనలు మనం వింటున్నాం. అవి వింటున్నప్పుడు చాలా అంటే ఎలా చేస్తున్నారు ఇలా? పాము తను పెట్టిన పిల్లల్ని అది తినేస్తుందండి. పులి ఆకలేస్తే తన బిడ్డల్ని తినేస్తుంది. జంతువులు కూడా తన బిడ్డల్ని తినేస్తాయండి. అలా మనుషులు కూడా వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ సౌఖ్యాల కోసం, వాళ్ళ ఆలోచనల కోసము బిడ్డల్ని వదిలేస్తున్నారు, చంపేస్తున్నారు. అంటే వన్య మృగాలలాగా మారిపోతున్నారు. అదే శిక్ష ప్రియులారా. నాలుగోదిగా మనం చూసినట్లయితే అంటు రోగాలు. ఇక కరోనా వచ్చింది కనుక ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. మనిషిని చూస్తేనే మనిషి భయపడుతున్నట్లాంటి ఒక తరుణంలో మనం ఉంటున్నాం. ప్రియ సహోదరి, ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు రానున్న దినాలలో కాపాడుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ కరువు రాకుండా నీ కుటుంబంలోకి, నీ బిడ్డలని, భర్తని, రక్త సంబంధికుల్ని నువ్వు కాపాడుకోవాలంటే దేవుని వాక్కు చేత నిన్ను నువ్వు నింపుకోవాలి. అప్పుడే మనము మన కుటుంబాన్ని పోషించగలుగుతాం. వాక్యం ఏమంటుందంటే వేటాడగలిగిన సింహములు ఆకలిగొన్నను, ఆయనను నమ్మిన బిడ్డలు ఎప్పుడు ఆకలిగొనరంట. ప్రిబిడ్డ, కరువు తీర్చే ఒక తల్లిలాగా నీ బిడ్డలకు ఒక ఆశీర్వాదంగా ఎందుకు ఇలా చంపుతున్నారని మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో మనం చదివామండి. అదేంటి అంటే తల్లి శాపంలాగా మారిపోతుంది. ద్వితీయోపదేశ కాండం 28, 53 నుండి 57 వచనాలు మనము చదివితే తల్లి శాపంలాగా మారిపోయింది. కానీ ఎప్పుడైతే దేవుని మాట నువ్వు వింటావో నీవు ఒక ఆశీర్వాదకరంగా నువ్వు మారిపోతావు. ఎప్పుడైతే ఈ వార్త రాజు విన్నప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక దూతను పంపించాడు ఈ రాజు.
అయితే ఎలీషా ప్రవక్త తన ఇంట్లో ఉండగా ఆ అడుగుల చప్పుడు విన్నప్పుడు ఎలీషా ప్రవక్త అంటున్నాడు, ఇదిగో నన్ను చంపడానికి ఆ యెహోరాము దూతను పంపాడు, అతని చప్పుడు కూడా కాలు చప్పుడు కూడా నాకు వినిపిస్తుంది అని చెప్పి ఆయన అంటున్న తడవనే మనం ఏం చూస్తున్నామంటే అక్కడికి యెహోరాము చేరుకున్నాడండి. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆ ప్రవక్తతో ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువే మమ్మల్ని ఇట్లా చేశాడు కనుక ఎందుకు మేము ప్రభువుకు ప్రార్థించాలన్నప్పుడు అప్పుడు ఎలీషా అపాయము వెంటనే తొలగిపోతుందని చెప్పి ఒక సందేశాన్ని ఆ రాజుకి ఇస్తున్నాడు, రాజుతో వచ్చిన సేవకులకు ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు మాట మీరు వినలేదు కాబట్టి ఇంత భయంకరమైన కరువు వచ్చింది, కానీ ప్రభు మీకు ఇస్తున్న సందేశం ఏమిటి అంటే రేపటి కల్లా ఈ కరువు తొలగిపోతుంది. 7వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. ఎలీషా రాజుతో, ప్రభువు సందేశము వినుము, రేపీ పాటికే సమరయ అంగడిలో ఒక మానిక మంచి గోధుమ పిండి 2 మానికల యవలు 1 వెండి నాణెములకే అమ్మబడును అని ఆయన చెప్పాడు. వాక్యం ఏమంటుందంటే, రేపటి కల్లా అంగడిలో 1 మానిక మంచి గోధుమ పిండి, అలాగే 2 మానికల యవలు 1 వెండి నాణానికే. మనము చూస్తే గత వారం మనం చూసామండి, ఎంత భయంకరమైన కరువు అంటే 1 గాడిద తలకాయ 80 వెండి నాణాలకి, పావురపు రెట్ట పిల్లరా మనము వాక్యంలో చూస్తే 5 వెండి నాణాలకి అమ్మబడ్డది. అంటే రేపటి కల్లా దేవుడు మీ కరువును తొలగిస్తాడు అని చెప్పి ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు. అంటే పిల్లరా, ఆకాశాన్ని తెరవగలిగిన వాడు మూయగలిగిన వాడు దేవుడే, దీవించేది దేవుడే పిల్లరా, కరువు తొలగించగలిగినది దేవుడే, స్వస్థపరిచేది దేవుడే, మనకు అభివృద్ధినిచ్చేది దేవుడే. అందుకే ఆ సందేశం ఈ రాజుకు ఇస్తున్నప్పుడు రాజుతో అతి సన్నిహితంగా ఉండే ఒక అధిపతి ఏమంటున్నాడంటే, దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పితేనైతే, ఆకాశంలో ఉన్న కిటికీలు కూడా విప్పినా కూడా రేపటి కల్లా ఇంత భయంకరమైన కరువు తొలగిపోదు, ఇంత చీప్గా ఎవరు అమ్మరు అని చెప్పి ఆ అధిపతి అంటున్నాడండి. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడంటే, అవి తినడానికి రేపు నువ్వు ఉండవు అని చెప్పి ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు. అంటే ప్రియబిడ్డ, దేవుని మాటను మనం నమ్మాలి. నమ్మటం వలన మన జీవితంలో మనం కార్యాలు మనం చూస్తాం. పిల్లరా, జరిగిందేమిటో తెలుసా? మరుసటి రోజుకు కరువు తొలగిపోయింది ఆ దేశంలో. అది ఎలా అని మనం చూస్తే, మీరు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు మీరు పూర్తిగా చదివితే ఇది ఇంకా బాగా మీకు అర్థమవుతుందండి. అక్కడ 7వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా, 4 కుష్ఠరోగులు ఆ సమరయ పట్టణము ఆ గేట్స్ దగ్గర, ఆ ద్వారాల దగ్గర కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనం లోపలికి వెళ్ళామంటే అక్కడ కరువు, తినడానికి ఏం లేదు, లోపలికి వెళ్ళినా మనం చనిపోతాం. బయట ఏమో సిరియా శత్రువులు శిబిరం పన్ని ముట్టడి వేసి బయట ఉన్నారు. మనం లోపలికి వెళ్ళినా మనం చనిపోతాం, బయటికి వెళ్ళినా శత్రువులు మనం చంపేస్తారు. బెటర్ ఏంటంటే లోపలికి వెళ్ళి ఆ క్షామం వల్ల ఆ కరువు వల్ల చచ్చేదానికంటే బయటికి వెళ్దాము, శత్రువుల కంటిలో పడితే వాళ్ళు మనల్ని చంపేస్తారు, ఒకవేళ మనం కంట పడకపోతే మనం బ్రతుకుతే ఏదో ఒకటి తిని మనం బ్రతుకుతామని చెప్పి ఈ 4 కుష్ఠరోగులు ఏం చేస్తున్నారంటే శత్రువు శిబిరంలోకి వాళ్ళు వెళ్ళారు. ఆ 7వ అధ్యాయంలో వాక్యం ఏమంటుందో తెలుసా ప్రియులారా? దేవుడు శత్రువు శిబిరంలో ఒక గలిబిలి కలిగించాడు. ఆ గుడారాలలో వారికి శత్రువులకి ఒక స్వరం వినిపిస్తుంది. అదేమిటి అంటే, అనేకమైన గుర్రాలు, సైనికులు, రథాలు వడివడిగా ఆ గుడారాల వైపుకు వస్తున్న శబ్దాన్ని, స్వరాన్ని దేవుడు శత్రువులకు వినిపింపజేశాడు. ఎప్పుడైతే ఇది వాళ్ళు విన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇజ్రాయేలు ప్రజలు ఇంత బలంగా మమ్మల్ని ముట్టడి వేయడానికి వచ్చారు కనుక మనం పారిపోదామని చెప్పి వాళ్ళు ముట్టడి వేయడానికి వచ్చేటప్పుడు తెచ్చుకున్న ఆహార పదార్థాలు, అన్ని వస్త్రాలు, అన్నీ వాళ్ళు తెచ్చుకున్నవన్నీ కూడా అక్కడే ఆ గుడారాలలో శిబిరాలలో వదిలేసి వాళ్ళు తిరిగి పారిపోయారు. ఈ 4 కుష్ఠరోగులు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అంత నిశ్శబ్దంగా ఉంది, ఎక్కడ కూడా ఎవ్వరూ లేరు. అప్పుడు వాళ్ళు ఇది నిజమా అని లోపలికి వెళ్ళి చొరబడి చూసినప్పుడు అన్ని ఆహార పదార్థాలు అక్కడ ఉన్నాయి.
అప్పుడు వీళ్ళు తిని ఏమనుకుంటున్నారంటే, అరే మనమైతే తింటున్నాం కదా, మనం వెళ్ళి మన ప్రజలకు చెప్దామని చెప్పి నలుగురు కుష్ఠరోగులు వాళ్ళు చేస్తున్నది ఏంటో తెలుసా ప్రియులారా, ఒక శుభవార్తను మోసుకొని వెళ్ళారు. ఆ కుష్ఠ రోగులను కూడా దేవుడు వాడుకున్నాడు ప్రియులారా. వాళ్ళు ఒక శుభవార్తను తీసుకొని వెళ్ళి ఇజ్రాయేలు ప్రజలకు ఆ రాజుకు చెప్పినప్పుడు వాళ్ళందరూ బయలుదేరి ఈ శత్రువులు శిబిరం పన్నిన స్థలానికి వాళ్ళు వచ్చి చూస్తున్నప్పుడు ఈ అధిపతి ఆ తొక్కిసలాటలో అందరూ తొక్కేసి పరిగెట్టి బయటికి వెళ్తుంటున్నప్పుడు ఆ తొక్కిసలాటలో ఎవరైతే ప్రవక్త సందేశాన్ని నమ్మని ఆ అధిపతి అక్కడక్కడే వాళ్ళ కాళ్ళ కింద పడి చనిపోయాడు అనే వాక్యంలో మనం చదువుతున్నాం. ఎందుకు చనిపోయాడో తెలుసా అండి? తిండి లేక కాదు, తిండి ఉంది, ఒక ద్వారం దాటితే తిండి ఉంది, కానీ ఆ ద్వారం లోపలనే ఎందుకు చనిపోయాడంటే దేవుని మాటను నమ్మలేదు. అందుకే మరియతల్ని గురించి మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని మాటను నమ్మిన నీవు ధన్యురాలువు. ప్రియులారా, దేవుని మాట మనం నమ్మితే మనం ఆశీర్వదింపబడతాం ప్రియులారా. దేవుని మాట నమ్మలేదు, అందుకే జీవాన్ని కోల్పోయాడు. ప్రియులారా, ఇదంతా చదువుతూ ఉంటున్నప్పుడు ఒక బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? కరువు తొలగిపోయిందండి. ప్రజలందరూ వెళ్ళారు. వీళ్ళ భర్తలు కావచ్చు ముట్టడి వేశారు కనుక వీళ్ళు ఆ ప్రాకారాల దగ్గర సైనికుల్లాగా నిలబడి ఉన్నారేమో, ఈ ఇద్దరు స్త్రీలు ఎవరైతే తన బిడ్డను చంపుకొని తిన్నారో. మరుసటి రోజే కరువు తీరిపోయింది, భర్త ఇంటికి వస్తాడు, అందరికీ ఆహారం ఉంది. ఒక్కరోజు నేను ఆగి ఉంటే, నా కుమారుని నేను చంపకుండా ఉంటే ఎంత బాగుండు అని ఆ స్త్రీ బహుశా తన జీవిత కాలమంతా అపరాధ భావంతో ఆమె బ్రతికి ఉండొచ్చండి. మీరు ఆలోచించండి, ఒక్కటే రోజు, 1 డే, ఆ ఒక్కరోజు ఆమె ఆగి ఉంటే తన కుమారుడు బ్రతికేవాడు. జీవిత కాలమంతా అట్లాంటి ఒక స్థితిలో ఆమె బ్రతికి ఉండేది కాదు. ప్రియబిడ్డ, దేవుని మాట వింటే రేపటికల్లా కరువు తొలగించగలిగిన దేవుడు ఆయన. ఒక నిమిషంలో మన పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన. మార్గం లేని చోట మార్గాలు కలగజేసే దేవుడు ఆయన. కరువు తొలగిపోయింది, అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ ఈ స్త్రీ మాత్రము బహుశా ఏడుస్తూ దుఃఖిస్తూ ఉండేదేమో. ఇంకొక స్త్రీని చూస్తే, అయ్యో నేను ఈమెను పాపంలోకి నేను నడిపించాను కదా, ఒక్కరోజు నేను ఆమెను అలాంటి ఒక చెడు మార్గంలో నేను నడిపించి ఉండకపోతే ఆమె కుమారుడు కూడా బ్రతికుండేవాడు కదా అని చెప్పి ఆమె కూడా అనుకుని ఉండొచ్చు. భర్త తిరిగి వచ్చినప్పుడు ఏం జవాబు చెప్తుందండి ఆమె? ప్రియులారా, ఈరోజు ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? నువ్వు ఎటువంటి ఒక స్థితిలో ఉన్నా కూడా కరువును తొలగించగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కరువు కాలంలో దేవుణ్ణి నమ్మకపోవటం వల్ల తన సొంత బిడ్డను తిన్న తల్లిని మనం చూసామండి. అలాగే మనందరికీ తెలిసిన ఒక స్త్రీ బైబిల్లో సారెపతి విధవరాలు. భయంకరమైన కరువు వచ్చింది. ఎలియా ప్రవక్తకి దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇక్కడంతా కరువు వచ్చింది కాబట్టి ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించాను, ఆ విధవరాల దగ్గరికి వెళ్ళు, ఆమె నిన్ను పోషిస్తుంది అని చెప్పినప్పుడు ఆయన అడిగిండొచ్చు, ప్రవక్తలని రాజులు కదా పోషిస్తారు, ధనవంతులు పోషించాలి కదా, ఒక విధవరాల దగ్గరికి వెళ్తే ఆమె నాకు ఏం పెడుతుంది అని ఎలియా అడగలేదండి. దేవుని మాటకి విధేయత చూపించి సారెపతికి వెళ్ళి ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుండగా ఒక విధవరాలు వచ్చి కట్టెపుల్లలు ఏరుతూ ఉంది. ఆమె ఆ కర్రలు ఏరుతూ ఉంటున్నప్పుడు ఈయన ఆమెతో ఏమంటున్నాడంటే, అమ్మా ఒక చిన్న అప్పము కొంచెం నీళ్లు నాకు తెచ్చిమంటే ఆమె అంటుంది, అయ్యా నువ్వు నన్ను ఎట్లా అడుగుతున్నావు, భయంకరమైన కరువు వచ్చింది, నా దగ్గర కొంచెమే పిండి కొంచెమే నూనె ఉంది, ఇంకా ఈ చివరి అప్పము చేసి నా బిడ్డకు పెట్టి నేను తిని ఇంకా మేము చనిపోవాలి అని ఆమె చెప్తుంది. మీరు గమనించండి ఇక్కడ ఇద్దరు స్త్రీలలోని వ్యత్యాసం. ఒక స్త్రీ తను బ్రతకడానికి తన బిడ్డను చంపింది, ఇంకొక స్త్రీ తన బిడ్డ తిన్న తర్వాత మిగిలితే నేను తింటాను, తర్వాత మేమిద్దరం కలిసి మేము మరణించాల్సిన ఒక స్థితి వస్తుంది అని ఆమె అంటుంది. హాగారును మనం చూస్తున్నాం, అయ్యో నా కుమారుడు మరణిస్తే నేను చూడలేను అని దూరంగా వెళ్ళి కన్నీరు విడుస్తుంది. అంటే కుమారుడు చనిపోతే నేను చూడలేనని హాగారు కన్నీరు విడిచింది. ప్రియబిడ్డ, ఇక్కడ మనం వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఎంత విశ్వాసం ఆ సారెపతి విధవరాలికి. ఆమన్నది నేను నీకేమి ఇవ్వలేను అని చెప్పింది, కానీ ఇంటికి వెళ్ళి ఆ ప్రవక్త మాట చొప్పున
తన దగ్గరున్న పిండిలోంచి ఒక చిన్న అప్పము చేసి ఆమె మొట్టమొదటిగా కొన్ని నీళ్ళని అప్పాన్ని తీసుకొని వచ్చి ఎలియా ప్రవక్తకు ఆమె ఇచ్చింది. అది ఆయన తిన్నప్పుడు వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? కరువు కాలమంతా ఆమె దగ్గరున్న ఆ పిండి కొదువ కాలేదంట, ఆమె దగ్గరున్న ఆ నూనె అయిపోలేదంట. ప్రిల్లరా, ఆ కరువంతా కూడా ఆమె దేవుణ్ణి నమ్మిన ఆమె విశ్వాసం ఆమెను కాపాడింది. ఆమె ఆ ప్రవక్త మాటకిచ్చిన విధేయత ఆమె కుమారుణ్ణి కాపాడింది. అంత భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఎవ్వరికీ ఆహారం లేదు, కానీ ప్రతి దినము ప్రిల్లరా ఆమె ఆ బుడ్డిలో నూనె అయిపోలేదంట, ఆ తొట్టిలో పిండి అయిపోలేదంట. రోజు ఆమె కొంచెం తీస్తుంది, పిండి చేస్తుంది, ఆ నూనెతో ఆ రొట్టెని కాలుస్తుంది, కుమారుడికి ఇస్తుంది, ఆమె తింటుంది. అయినా కూడా అది అయిపోలేదు. కారణం ఏమిటి అంటే కరువు కాలములో దేవుడు ఆ విధవరాల్ని పోషించాడు, ఆమె ద్వారా ప్రవక్తని పోషించాడు. అంటే ఆమెకున్న విశ్వాసము కుమారుణ్ణి పోషించటానికి, ఒక ప్రవక్తని పోషించటానికి ఆమె ఒక ఛానల్ లాగా మారిపోయింది, ఆమె ఒక ఆశీర్వాదకరంగా మారిపోయింది. అవును ప్రియ బిడ్డ, ఎలాగైతే సారెపతి విధవరాలు ఇతరులని పోషించే ఒక ఆశీర్వాదకరంగా మారిందో, ఎవరైతే దేవుని వాక్కుని నమ్ముతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని తన హృదయంలో భద్రం చేసుకుంటారో, దేవుని వాగ్దానాన్ని ఎవరైతే నమ్ముతారో వారు ఇతరులకి ఆశీర్వాదకరంగా మారుతారు. నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతావు ప్రియ బిడ్డ. ఈరోజు మీ వాళ్ళు నిన్ను పిచ్చామలాగా చూస్తున్నారేమో, నువ్వు వాక్యం చదువుతుంటే ప్రార్థన చేస్తూ ఉంటే ఏంటి పిచ్చి, నీకేం పిచ్చి పట్టింది అని వాళ్ళు అనుకుంటుండొచ్చు ప్రియ బిడ్డ. కానీ వారి కొరకు కరువు కాలంలో నువ్వు ఆశీర్వాదాన్ని సమకూరుస్తున్నావు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు, కానీ ఒక రోజు వస్తుంది నీ ప్రార్థనా జీవితము, నీ విశ్వాసము, నీవు చదివిన వాక్యము, నువ్వు ధ్యానించిన వాక్యము, ఇవన్నీ కూడా నీ కుటుంబానికి, నీకు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది కేవలము స్త్రీలకని మాత్రమే కాదండి. ఎవరెవరైతే దేవుని వాక్యాన్ని నమ్ముతారో, నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అలా దీవిస్తాడు. ఈరోజు ఈ సారెపతి విధవరాలులాగా ఇతరుల్ని పోషించే ఒక స్త్రీలాగా ఒక ఆశీర్వాదకరంగా నిలబడతావా? లేకపోతే దేవుని ఆజ్ఞలు వైదొలిగి శాపం క్రింద ఉండి నీవు కుటుంబానికి ఒక సమస్యలాగా, నీకు నీవే ఒక ప్రశ్నార్థకంగా నేనెందుకు బ్రతికాను అని ఒక అపరాధ భావంతో నువ్వు జీవిస్తావా? రెండు దేవుడు మన ముందు ఉంచాడు, ఇద్దరిని ఒక హెచ్చరికలాగా దేవుడు ఉంచాడు. ఈ జాన్ 7th ఈ సూచన సేత్ అంటే ఒక సూచన ఆమె పేరులోనే ఉందండి, ఒక హెచ్చరికలాగా తల్లి మారిపోయింది. ఈరోజు ప్రిలరా, తల్లులు ఎలా ఉండాలి అంటే బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకే దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. ఈ సంవత్సరం మనం ఒక తీర్మానం చేద్దాం. ఆ తీర్మానం ఏమిటి అంటే ప్రతిదినం అట్లీస్ట్ ఒక 5 minutes నేను దేవుని వాక్యాన్ని నేను చదువుతాను. ఎలా మనం అనుకుంటాం కదండి, కొంచెమైనా ఏదైనా మనం దాచుకోవాలి, సేవింగ్ చేయాలి, డబ్బులు సేవ్ చేసుకోవాలి. ఎస్, మంచిదే, చేయండి, చేసుకోండి బిడ్డల భవిష్యత్తు కోసం, మన కోసం. కానీ ప్రిలరా, దీంతో పాటు చేయాల్సింది ఏంటో తెలుసా? వాక్యాన్ని ధ్యానించి మన హృదయంలో మనం భద్రం చేసుకోవాలి. భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి ప్రిలరా. ఇటు నుంచి అటు తిరిగిన ఇప్పుడు వాక్యం చెప్తే వినేవాళ్ళు లేరు. ఒక ప్రోగ్రాం కోఆర్డినేట్ చేయాలంటే, ఒక ప్రోగ్రాంకి మనుషులను పిలిస్తే కూతురు పెళ్ళికి పిలిచినట్టు అంత బతిమాడాలి మనుషుల్ని. అమ్మ రండమ్మ, ప్రేయర్కి రండమ్మ. మేము ఏలూరులో రిట్రీట్ సెంటర్లో నేను ఫాదర్ బెన్ని గారితో నేను పనిచేస్తుంటే పిల్లలు అక్కడ ఒక ప్రోగ్రామ్ ఏదైనా కండక్ట్ చేస్తే వాళ్ళని పిలవాలంటే ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. కారణం ఏంటంటే దేవుని వాక్యం విత్తబడుతుంటే ఆ వాక్యాన్ని భద్రం చేసుకోవాలి, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి అని మనుషులు అది తీసుకోవట్లేదు. ఇక్కడే కాదండి, ఎక్కడ వాక్యం ప్రకటించబడ్డ ప్రియులరా వాక్యాన్ని మీరు వినాలి. ఒక్కొక్కరికి అంటే కాల్ చేసి అమ్మ ప్రేయర్ ఉందమ్మా, ప్రేయర్ చేసుకోండమ్మా అని చెప్తుంటే టైం లేదండి. ప్రేయర్కి టైం లేదు, వాక్యం చదవడానికి టైం లేదు, అన్నిటికీ టైం ఉంటుంది. ఇప్పుడు ఒక డిస్కౌంట్ సేల్ అని పెట్టండి, ఎలా వెళ్తారో? ఒక 50% అని దేనికన్నా అనౌన్స్ చేయండి, వెళ్తారు. డిస్కౌంట్స్ అనౌన్స్ చేయండి, ఎట్లా పరిగెట్టుకొని వెళ్తారో. కానీ దేవుని దగ్గరికి పరిగెత్తాలంటే పిల్లల అసలు మనుషులకి ఆ ఆశ లేదు, తగ్గిపోతుంది మెల్లిమెల్లిగా. ప్రియ సహోదరి, మన ఆస్తులు మనం ఎలాగైతే బిడ్డల కోసం మనము
సమకూర్చుకుంటున్నామో మన విశ్వాసాన్ని కూడా మన బిడ్డలకు ఇవ్వాలి. ఆ విశ్వాసంలో మనం ఉన్నప్పుడే మన బిడ్డలు కూడా రేపు విశ్వాసంలో నిలబడతారు. కనుక ప్రత్యేకంగా స్త్రీలైన మీ అందరికీ ఈ ఛానల్ ద్వారా హృదయపూర్వకంగా నేను చెప్తుంది ఏంటో తెలుసా, ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకోండి. ఆ తీర్మానం ఏమిటంటే, నేను వాక్యం చదవాలి, ఆ వాక్యాన్ని నేను భద్రం చేసుకోవాలి, రేపు నా బిడ్డలకు నేను చెప్పాలి, ఇది నేర్పించాలి. అయ్యా, వాక్యాన్ని ధ్యానించే కృప మాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకుందామండి, మనం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దేవుడు మనల్ని అలా దీవించాలని మనం అడుగుదాం. ఎందుకంటే వాక్యం నీలో ఉన్నప్పుడు నీవు మారిపోతావు, నీ జీవితం మారిపోతుంది, నువ్వు ఆశీర్వదింపబడతావు. స్తోత్రము నాయన, గనుడా, పరిశుద్ధుడా, నా తండ్రి నీకు వందనాలు నాయన. ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ పాద సన్నిధిలోకి నేను సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాను నాయన. అవును నా తండ్రి, అనేకమైన దుర్వార్తలు లోకంలో మేము వింటున్నాం నాయన, కానీ నీ మాట మాత్రమే ప్రభువా అది సువార్త, శుభవార్త. నా తండ్రి, ఏ పాపంలో ఉన్నా కూడా ఆ పాపములన్నిటినీ క్షమించే దేవుడున్నాడని, ఎంత తిరుగుబాటు చేసినా కూడా మళ్ళీ తిరిగి ఆహ్వానించే దేవుడున్నాడని తెలుసుకునేటట్లు ఇప్పుడే నీ కృప ఒక్కొక్కరి మీద కృమ్మరించమని అడుగుతున్నాం ప్రభా. అవునయ్యా, దారి లేక తిరుగుతున్న ప్రతి ఒక్కరికి నువ్వు మార్గమైన తండ్రి ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించమని అడుగుతున్నాం. నీ వాక్కుతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ వాక్యాన్ని ధ్యానించటానికి ప్రభా, పాటించటానికి, నెమరు వేసుకోవటానికి నాయన నువ్వు కృప చూపమని అడుగుతున్నాం. ఎవరెవరైతే ప్రభా స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు నాయన, వారందరి మీదకి నీ బలమైన వచన అభిషేకం దిగివచ్చునుగాక నా తండ్రి. ఇప్పటి వరకు వాక్యం అర్థం కాదు అనే వాళ్ళకి ప్రభా, నూతనంగా వాక్యం గ్రహించటానికి, దాన్ని పాటించటానికి కావాల్సిన కృప విడుదల చేయబడునుగాక. బలమైన కార్యాలు వీరి ద్వారా చేయమని, వీరిని ఆశీర్వాదంగా నిలబెట్టమని, కుటుంబాలకు నా తండ్రి, జాతులకు నాయన జ్యోతులుగా ఈ బిడ్డల్ని మీరు నిలబెట్టమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని నిలుపునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.